నెల్లూరు జిల్లా శ్రీ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు శ్రీ జనపాటి రామసుబ్బయ్య ఆధ్వర్యంలో మైపారు గేటు సమీపాన డీజీపీ కళ్యాణ మండపం నందు 2025+2026 సంవత్సరం 10వ తరగతి పద్మశాలి విద్యార్థుల ప్రతిభ పురస్కారాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నక్క వెంకటేశ్వర్లు మరియు శ్రీ బూదాటి రాధాకృష్ణయ్య మరియు తదితరులు పద్మశాలి సేవా సంఘం సభ్యులు పాల్గొని ఘనంగా 10వ తరగతి పిల్లలకు అవార్డులు బహుమతి ప్రదానం చేయటం జరిగింది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత నక్క వెంకటేశ్వర్లు, జానపాటి రామసుబ్బయ్య, బూదేటి రాధాకృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి చేనేత మార్కెటింగ్ లో ఆల్ ఇండియా లెవెల్లో అవార్డు తీసుకుని నక్క వెంకటేశ్వర మేము అన్ని విధాలు అభినందిస్తున్నాం. ఆయన ఆశీర్వదించి ఇంకా మంచి మంచి పదవులతో ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కమిటీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేసిన అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం తరఫున నన్ను ఈరోజు ఇంతగా సత్కరించుకోవటం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘం వారు ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా ఎంతో ఘనంగా ఈరోజు విజయోత్సవం చేసుకోవడం ఎంత గొప్పగా ఈరోజు ఈ కార్యక్రమం జరగటం జరిగిందని, దీనికి గాను ఈ అధ్యక్షుడు అయినటువంటి జానపాటి సుబ్రహ్మణ్య గారికి, రామసుబ్బయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ కమిటీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నాకు ఆగస్టు 7వ తేదీ నేను రాష్ట్రపతి గారు, మన ముర్ము గారు ఢిల్లీలో మేము వెంకటగిరిలో చేసినటువంటి చేనేత మార్కెటింగ్ గురించి 60 సంవత్సరాలుగా మా తండ్రి గారు స్థాపించినటువంటి ఈ సంస్థని నేను మా బ్రదరు ఈ సంస్థని కంటిన్యూ చేస్తూ మేము చేసినటువంటి కృషికి గాను దేశంలో మన రాష్ట్రపతి అవార్డు నాకు ఆగస్టు 7వ తేదీ రాష్ట్రపతి ముర్ము గారు నాకు ఇవ్వటం ఎంతో ఆనందకరమైనటువంటి విషయము. దీనికంతా కూడా మా కుటుంబ సభ్యుల యొక్క సహకారము, మా స్నేహితుల యొక్క సపోర్టు, మాకు మగ్గాలు నేసినటువంటి వీవర్స్ యొక్క మంచి మనస్సు, ఇవన్నీ కలిసి కూడా నాకు ఈ అవార్డు వచ్చిందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు ఇంత ఘనంగా మా సోదరులందరూ, మా కుటుంబ సభ్యులైనటువంటి మా కుల బాంధవులందరూ కూడా ఈ రోజు నన్ను ఇంత ఆశీర్వదించినందుకు వాళ్ళందరినీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు గొప్ప అవకాశం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. రామసుబ్బయ్య, నేను నెల్లూరు జిల్లా పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిని. ఈ రోజు పిల్లలందరికీ కూడా 10th క్లాస్ పిల్లలకి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన రాష్ట్రపతి అవార్డు గ్రహీత మన నక్క వెంకటేశ్వరరావు గారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా పెద్ద ఆయన బూదాటి రాధాకృష్ణయ్య గారు మాకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకొని పోతూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదం కావడానికి కారణం మా వాళ్ళందరూ, కమిటీ వాళ్ళందరూ కృషి. అవ్వారు వెంకటశేషయ్య గారు ప్రధాన కార్యదర్శి, ఆయన వెనలేని కృషి. జొన్నాదుల వేణుగోపాలయ్య గారు ఆయన సంయుక్త కార్యదర్శి, ఆయన కృషి పెద్ద ఆయన 80 ఏళ్ల వయసు. ఈ వయసులో కూడా ఆయన మాకు ఎంతో సహకరించారు. అట్లాగే కడవ వెంకటేశ్వర్లు గారు, కడవ శ్రీనివాసులు గారు, మునగపాటి పూర్ణచంద్రరావు గారు మాకెంతో సహకరించారు. అట్లాగా ప్రతి ఒక్కరు కమిటీ వాళ్ళు సహకరించి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణమయ్యారు. ఇదే కాదు, ప్రతి దాతలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము వాళ్ళని డబ్బులు అడగలేదు, వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్లే ఇచ్చారు మాకు. అది మాకెంతో సంతోషనీయంగా ఉంది. అది మా ఇంత కార్యక్రమం దిగ్విజయం చేయడానికి కారణం మా వాళ్ళందరూ కూడా సహకరించడమే. ఈ విధంగా అందరికీ కూడా, మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదంతా కవర్ చేసి నలుగురికి పంచి మా యొక్క సంఘాన్ని అభివృద్ధిలో తీసుకోబోయినటువంటి మీడియా సోదరులందరూ కూడా తప్పక
నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మా కథకు సహకరిస్తారు. కోదాడ రాధాకృష్ణ గారు మాట్లాడతారు.